కొండా సురేఖ ఎప్పుడు ఏదో ఒక అంశంతో సంచలనంగా మారుతూనే ఉంటారు. గతంలో కొండా సురేఖ నాగార్జునని లేదంటే సమంతాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద గందరగోళం సృష్టించాయో మనకు తెలుసు. ఇప్పుడు మరొకసారి ఆ అంశాన్ని కదిలించారు. నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం పడుతున్నానంటూ చెప్తున్నారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ ట్వీట్ చేశారు. నాగార్జున బాధపడి ఉంటే చింతిస్తున్నానంటున్నారు. తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూ వెల్లడించారు. గతంలో నాగార్జున కుటుంబం టార్గెట్గా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనకు తెలిసిందే. సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కూడా వేశారు నాగార్జున. ఈ నేపథ్యంలో గతంలో సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారు, ముందు ఒకసారి ఆ వ్యాఖ్యలు చూసి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం ట్వీట్ చేశారు, ఆ ట్వీట్లో ఏం రాసుకొచ్చారో కూడా మనం చూద్దాం. ముందు ఆ వ్యాఖ్యలు చూద్దాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ వ్యాఖ్యల పట్ల అప్పుడు నాగార్జున చాలా సీరియస్ అయ్యారు, కేటీఆర్ చాలా సీరియస్ అయ్యారు, సమంత కూడా చాలా బాధపడ్డారంటూ మనం విన్నాం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరొకసారి కొండా సురేఖ కదిలించే ప్రయత్నం చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల తన సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పారు, ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఆ వ్యాఖ్యల పట్ల తాను ఎంతో బాధపడుతున్నానంటూ కొండా సురేఖ రాసుకొచ్చారు. నేను అది చదివి వినిపిస్తాను మీకు ఒకసారి. ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ I had made in relation to Nagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members. అప్పుడు నేను చేసిన స్టేట్మెంట్ ఏది కూడా నాగార్జున గారిని కానీ ఆయన ఫ్యామిలీని కానీ బాధ పెట్టే ఉద్దేశంతో చేయలేదు అంటున్నారు. I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu, his family members. I regret any unintended impression given in my statement in relation to them అండ్ విత్డ్రా ద సేమ్. నేను తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని కూడా చెప్తున్నారు. అంటే నేను బాధ పెట్టాలని చేయలేదు, అనుకోకుండా ఒకవేళ నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి, ఇప్పుడు నేను చేసిన వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, నా స్టేట్మెంట్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కూడా కొండా సురేఖ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు మరొకసారి ఆ ఇష్యూని కదిలించింది, ఆ అంశం చర్చకు వచ్చేలా చేసింది. అయితే ఇప్పుడు కొండా సురేఖ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, ఆ తర్వాత కూడా కొంత సపోర్ట్ చేసుకునే ప్రయత్నమే చేశారు, ఇమీడియట్గా తనేమి ఇలా రెస్పాండ్ అవ్వలేదు. ఎంతో పెద్ద చర్చ జరిగింది, అలాగే కోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ సందర్భంలో ఇప్పుడు ఎందుకు కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు, ఒకవేళ ఈ విషయంలో తాను రియలైజ్ అయ్యారా, తప్పుగా మాట్లాడాలని చెప్పి రియలైజ్ అయ్యారా, ఇంకేదైనా కారణం ఉందా, ఇదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మీ అభిప్రాయం ఏంటి, కొండా సురేఖ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? ఈ అంశానికి సంబంధించి మధు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మా మధు ఎందుకు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు, అంటే రియలైజ్ అయ్యారా, తప్పుగా మాట్లాడానని చెప్పేసి రియలైజ్ అయ్యి ఈ వ్యాఖ్యలు చేశారు అనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా, ఇంత గ్యాప్ తర్వాత ఎందుకు ఇప్పుడు సడన్ గా మళ్ళీ? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు చాలా కీలకం, ఎందుకంటే పరువు నష్టం దావా వేశారు. ఒక నాగార్జుననే కాదు నందు, ఈ అంశంలో కేటీఆర్ ను కూడా ఇన్వాల్వ్ చేశారు కొండా సురేఖ. కేటీఆర్ పైన కూడా ఇట్లాంటి డెరగటరీ కామెంట్స్, అంటే కేటీఆర్ ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్సే ఇది నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు అనేటువంటిది పరువు నష్టం దావా వేశారు. నాగార్జున కుటుంబం అంతా హాజరయ్యారు. మొత్తం నాపల్లి క్రిమినల్ కోర్టు ఏదైతే ఉందో మెట్రో స్టేషన్ పక్కనే, అక్కడికి మొత్తం కుటుంబం వచ్చింది. నాగార్జున, అక్కినేని, తర్వాత అక్కినేని అమల, తర్వాత మిగతా వాళ్ళంతా నాగ చైతన్య,
వీళ్ళంతా కుటుంబ సభ్యులంతా కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అది ప్రస్తుతం పరువు దావా నడుస్తా ఉంది కేసు. ఇక మరి తప్పదనుకున్నారేమో, ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ వీడియో రూపంలో ఉన్నాయి. ఒక్కసారి కాదు 2 times చేస్తారు ఆమె ఆ వ్యాఖ్యలు. వెంటనే అవన్నీ వీడియో రూపంలో. కేవలం కేసు గురించే చూడాలా లేకపోతే ఏదైనా రియలైజేషన్ చూడొచ్చంటారా ఇక్కడ ఈ విషయంలో? అంటే ఇంత తొందరగా రియలైజేషన్ వస్తుంటే అదే రోజు నెక్స్ట్ డే రోజు ఏదో మాట జారాను, లేకుంటే ఆ ఉద్దేశం కాదు, వేరే అనబోయి ఆ రకంగా వచ్చింది అనేటువంటి చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ కేసు టైట్ అవుతా ఉంది. దానికి సంబంధించి చాలా సీరియస్ గా ఇందాక చెప్పినట్టు కుటుంబ సభ్యులంతా నాగార్జున కుటుంబం వచ్చి కోర్టులో హాజరయ్యి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిపోయారు దీనికి సంబంధించి. కాబట్టి దానిలో విషయంగానే ఆమె రియలైజ్ అయినట్టుగా ఇప్పుడు చెప్పొచ్చు. అప్పుడు చేసినటువంటి తప్పిదం ఇక తప్పదు అనేటువంటిది లీగల్ గా ఆమె సలహాదారులు చెప్పిన సూచన మేరకు సారీ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఏం సంబంధం లేదు, అఖిలేని గారిని కావాలని నేను అనలేదు, కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని లేదు, పరువు తీయాలని కాదు, నాకు ఎటువంటి ఉద్దేశం లేదు, వారి విషయంలో నా ప్రకటనలో ఏదైనా అనుకోని అభిప్రాయం ఉంటే దాన్ని చింతిస్తున్నాను అనేటువంటి స్టేట్మెంట్ ఆమె. మరి నాగార్జునకు ఒక్కరికైనా ఆమె సారీ చెప్పింది, నాగార్జున కుటుంబానికైనా, మరి కేటీఆర్ కూడానా? ఎందుకంటే కేటీఆర్ కూడా యథావిధిగా సేమ్ ఇట్లాంటి కేసే ఫైల్ చేశారు. పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు, 2 కేసులు వేశారు కేటీఆర్ కూడా. మరి వీటిపైన కూడా విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ తరఫు నుంచి కేటీఆర్ తర్వాత మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా హాజరయ్యారు. వారు వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళంతా కూడా మీరు చెప్పింది కరెక్ట్ పాయింటే. ఇప్పుడు కేటీఆర్ గురించి ఎక్కడా ఇక్కడ మెన్షన్ చేయలేదు, కేవలం నాగార్జున గారి గురించి మాత్రమే మెన్షన్ చేశారు. నాగార్జున గారికి ఆయన ఫ్యామిలీ మీద నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. సో కేటీఆర్ గురించి మెన్షన్ చేయకపోతే మరి ఆ వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లు ఎలా అవుతుంది? కేటీఆరే అందులో ప్రధాన పాత్రధారుడు, అసలు ఆయన వల్ల ఇదంతా జరిగిందని చెప్పి మాట్లాడారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అసలు తిరకాసు ఇదే ఉంది. ఆమె సారీ చెప్తే ఫస్ట్ ఆమె సారీ చెప్పగలిగేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేటీఆర్ గురించి చెప్పాలి. ఒకవేళ ఈ మాటలు ఆమె అన్నది తప్పు అనుకుంటే తర్వాత నాగార్జున కుటుంబానికి ఇద్దరికి సారీ చెప్పాలి. కేవలం నాగార్జున కుటుంబానికి సారీ చెప్పి కేటీఆర్ మీద అట్లే వ్యాఖ్యలు వస్తే వ్యాఖ్యలు అన్నట్టుగానే వస్తుంది. ఆమె అన్న వ్యాఖ్యలు ఏంటి? కేటీఆర్ వల్లనే నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోయారు, ఆమెను నా దగ్గరికి రమ్మని చెప్పి కేటీఆర్ అడిగితే నాగార్జున పంపలేదు, అందులో భాగంగానే ఇదంతా జరిగింది అనేటువంటి అసలు వాళ్ళకి విడాకులు రావడానికి కారణమే కేటీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా మనం డీటెయిల్ గా డెప్త్ గా ఆమె ఏమన్నారో అనడానికి కూడా మనం లేదు, అంత డెరగటరీ కామెంట్స్ చేశారు ఆమె. సో అది రాష్ట్రం అంతా చూసింది, అందరికీ అర్థమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ నాగార్జున, వాళ్ళ కుటుంబానికి సంబంధించి సమంత కూడా పాన్ ఇండియా స్టార్. సో వాళ్ళ పేరు తీసుకోవడంతో చర్చ జరిగింది రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి. అది కూడా ఒక మహిళా మంత్రి ఈ రకంగా స్టేట్మెంట్ చేయడం. ఇప్పుడు కేవలం నాగార్జున కుటుంబానికి సారీ చెప్తే మరి కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యల సంగతి ఏంటి అనేటువంటిది కూడా చర్చకు వస్తా ఉంది. చూడాలి, కేసు టైట్ అవుతుంది. త్వరలో మంత్రివర్గానికి సంబంధించినటువంటి షఫలింగ్ ఉంటుంది అనేటువంటి ఒక చర్చ మరొక వైపు ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో ఆమె ఈరోజు సారీ చెప్పడం, అనూహ్యంగా ఎలక్షన్లు అయిపోగానే ఆమె సారీ చెప్పడం అనేటువంటి కాస్త కానీ అందరికీ కాస్త ఆశ్చర్యమే కల్పిస్తా ఉంది. సాధారణంగా కొండా సురేఖ ఫ్యామిలీ ఏదైనా స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్ పైన అట్లే వెళ్ళిపోతారు. అంటే చావో రేవో అనే టైపులో ఉంటుంది జనరల్ గా వాళ్ళకి సంబంధించినటువంటిది. వాళ్ళు ఏ స్టేట్మెంట్ తీసుకున్నారు, రాజకీయ పరంగా కానీ ఇంకా ఇతర పరంగా కానీ అట్లా స్టెప్ తీసుకుంటారు. ఇక్కడ యూటర్న్ తీసుకోవడంలో, బ్యాక్ స్టెప్ తీసుకోవడంలో ఒక మెట్టు దిగడం వెనకాల రీజన్ ఏంటి అనేటువంటిది కాస్త క్వశ్చన్ అవుతుంది. మరి ఈ రోజు నాగార్జున కుటుంబానికి సారీ, రేపు కేటీఆర్ కి కూడా సారీ చెప్పేటువంటి అవకాశం ఉందా అనే చర్చ వచ్చే అవకాశం ఉంది. ఓకే, చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. నాగార్జునకి సారీ చెప్పారు కొండా సురేఖ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల. మరి అసలు కేటీఆర్ని ఇన్వాల్వ్ చేసే కదా ఇంత మాట్లాడింది. సో కేటీఆర్కి మరి సారీ చెప్తారా? నాగార్జునకి చెప్తే కేటీఆర్ కూడా చెప్పాలి సహజంగా. అంటే పూర్తిగా అసలు ఈ విషయం ఇక్కడితో సర్దుమనగాలి అంటే ఇరువైపుల నుంచి మనం స్ట్రాంగ్ రెస్పాన్స్ చూసాం. ఓ పక్క కేటీఆర్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు, నాగార్జున రెస్పాండ్ అయ్యారు, లీగల్ ప్రొసీడింగ్స్ చూస్తూనే ఉన్నాం. మరి కేవలం నాగార్జునకే సారీ చెప్పారు, కేటీఆర్కి చెప్పలేదు అంటే ఇది రియలైజేషన్తో చెప్పింది కాదు. ఖచ్చితంగా రియలైజ్ అయి ఉంటే అందరికీ సారీ చెప్పేవాళ్ళు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు. అంటే కేవలం త్వరలో మధు చెప్పినట్లుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి షఫుల్ జరగబోతున్న నేపథ్యంలో మరి ఒకవేళ ఆ విషయం గురించా, ఎందుకు అనవసరమైనటువంటి గొడవలు మన మీద, అంటే మన మీద రిమార్క్స్ ఎందుకులే అనా, లేకపోతే ఇక కేసు ముందుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా మళ్ళీ నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది కాబట్టి
డిఫమేషన్ కేసు వేశారు కాబట్టి దానికి మళ్ళీ ఎక్కడ ఇది చేయాల్సి వస్తుందో, పెనాల్టీ కట్టాల్సి వస్తుందో అన్న భయమా? వీటితో పాటు పార్టీ కూడా ఒత్తిడి చేసిందా? ఎందుకు మీకు అనవసరమైన విషయాల్లో సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా అని చెప్పి పార్టీ కూడా ఒత్తిడి చేసిందా? దీనివల్ల సురేఖ సారీ చెప్పారా? మరి ఒకవేళ నిజంగా రియలైజేషన్తో చెప్పుంటే అందరికీ చెప్పాలి. ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి. అప్పుడేదో పొరపాటున అన్నానని చెప్పేసి అటు నాగార్జున ఇటు కేటీఆర్ సమంత పేరు తీశారు కాబట్టి సమంత నాగచైతన్య అందరి పేర్లు తీయాలి. సార్ ఆయన కుటుంబం అన్నారు కాబట్టి ఒక్కసారితో అందరిని కవర్ చేసేసారు, అయిపోయింది. బట్ కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబంలో కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందేమో, ఎవరెవరు ఏంటి అనేది పేర్లు కూడా. సో ఇది సారీ చెప్పారు కానీ ఈ విషయంలో కానీ ఎక్కడ క్లియారిటీ కనిపించడం లేదు. ఖచ్చితంగా ఇది రియలైజేషన్తో కాదు, ఏదో ఒక ప్రెషర్ వల్ల చెప్పాల్సి వచ్చి తప్పక ఇష్టం ఉండి లేక ఏదో చెప్పినట్లుగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో నాగార్జున ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. ఖచ్చితంగా కేటీఆర్ రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది అసలు విషయం చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకుంటే తన పేరు కూడా తీశారు కాబట్టి కేటీఆర్ ఈ విషయంలో రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. కొండా సురేఖ ఇది మొదటిసారి ఏం కాదు ఈ విషయంలో ఇలా కొంత నోరు జారడం, అలా మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా కొన్నిసార్లు చూసాం. ఒకసారి ఫైల్స్ మీద సంతకాలు పెట్టే విషయం గురించి కూడా మాట్లాడుతూ అలాగే మాట్లాడారు. ఇంకెవరైనా అయితే డబ్బులు తీసుకుంటారు, నేను డబ్బులు తీసుకోకుండానే చేస్తున్నాను అంటూ మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళ పార్టీకి ఎంత పెద్ద నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో మనం చూసాం ఆ సమయంలో. సో వాటితో పాటు మరికొన్ని ఇక స్థానికంగా వాళ్ళ నియోజకవర్గాల పరిధిలోనూ ఆ రీజన్ పరిధిలోనూ ఉన్నటువంటి నాయకులతో ఉన్నటువంటి సమస్యలు కానీ, కొండా మురళి కొన్నిసార్లు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, 1-2 కాదు ఎన్నో సమస్యలు. ఈ మధ్య కొండా సురేఖ డాక్టర్ విషయంలో జరిగినటువంటి రప్చర్ కానీ, అధికారి విషయంలో ఇలా 1-2 కాదు ఎటు చూసినా ఎన్నో విమర్శలు కనిపిస్తున్నాయి. ఎన్నో కొన్నిసార్లు తొందరపడి కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ, మళ్ళీ వాటిని ఇలా సర్దుకోవడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఎప్పుడూ ఏదో ఒక వార్తలతో చర్చలో నిలుస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ఫేమ్ కూడా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కొండా ఫ్యామిలీ గురించి తెలుసు, వాళ్ళకి ఆ ఫేమ్ కూడా ఉంది, వాళ్ళ మీద సపోర్ట్ ఉంది, ఆ సానుభూతి కూడా చాలామందికి ఉంది. చాలామంది అభిమానులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. సో ఇప్పుడు ఈ విషయం ఎక్కడి వరకు పోబోతుంది, మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరొకసారి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నేను మీకు వినిపిస్తాను. గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రస్తుతం ఆమె చేసినటువంటి ట్వీట్ నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూ జోన్ సోలార్ సిస్టమ్